మన జబర్దస్త్లో సుధీర్ గారు అని అలాగే రామ్ ప్రసాద్ అయినా హైపర్ ఆది అయినా వాళ్ళతో ర్యాప్ ఎలా అనిపించేది మీకు? ఓకే అండి, చాలా బాగుంది. ఎందుకంటే మేము ఒకరి స్కిట్లో ఒకరు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నా స్కిట్లో అవసరం ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి సహకరిస్తారు. వాళ్ళది అరే ఒక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే అట్లా వెళ్ళి అట్లా మేము ఒకరికొకరి హెల్ప్ఫుల్గా చేసుకుంటేనే అంటే ఎట్ ది సేమ్ టైం మేము షో బాగుండాలని చెప్పేసి అనే కాన్సెప్ట్తోనే ఉండేది. అప్పుడు చాలా బాగా మాట్లాడుకునేది. మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేది. ఓకే, అలా నాగబాబు గారైనా సో నాగబాబు సార్ కూడా మాతో ఎలా అంటే తప్పు చేస్తే ఒక దండిస్తారు కదా తండ్రి, సో అలా చెప్పేది అన్నట్టు. మేము ఏదన్నా చిన్న స్కిట్లలో ఏదన్నా చిన్న డైలాగ్ ఏదన్నా వచ్చిందనుకో వెంటనే సీరియస్ అయ్యేది. అరే ఏంట్రా డైలాగు స్కిట్ ఏంద్రా అంత అలా చేశారు, ప్రాక్టీస్ చేయట్లేదా మీరు అని అట్లా అసలు ఆ భయంతోనైనా బాగా చేసేది తెలుసా మేము. బాబు గారు ఏమంటారో ఏమో అని. సో అలా ఉండేది. ఓకే, బాగుండేది మాతో. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రోజా గారు, మీరు కాదు రోజా గారు, అంటే ఎప్పుడైనా కాంటాక్ట్లో ఉండడం అంటే ఇలా మాట్లాడడం అంటే ఫ్రెండ్లీగా ఉండేవారు కదా? ఆమె ఖచ్చితంగా ఉంటుందండి, కాకపోతే ఆమెకి ఎలా కుదురుతుంది. మూవీస్లో హీరోగా చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎందుకు అనిపించదు చెప్పండి, అనిపిస్తుంది. చేశారా? జనరల్గా హీరో అంటే ఏంటి? హీరో అంటే నేను అదే అనుకున్నా, హీరో అంటే HERO అనమాట. చేసాను వేసేసి హీరో అంటే అర్థం ఏంటి అని అన్నా. హీరో అంటే అబ్బాయి పేరు, అంటే అబ్బాయిని అందులో హీరో పెట్టడం కాదా? ఇట్స్ ఓ మై గాడ్, ఇట్స్ టీ టైమ్ యూనో. ఎంత మంచి అర్థం చెప్పింది ఏమో శిల్ప గారు. ఓ హీరో అంటే అబ్బాయి అంట. ఎంత దారుణం ఇది అసలు. ఇలాంటి ఆన్సర్ నేను జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. హీరో అంటే హీరోనే. ఓకే, చెప్పండి జీవన్ గారు, చెప్పండి. అంటే ఏదో అందంగా ఉండి కండలు తిరిగి ఉండి బాగా హైట్ ఉండి పర్సనల్ అట్లా ఉంటేనే హీరో కాదు. నన్ను అడిగితే కథను లీడ్ చేసేవారు ఎవరైనా హీరోనే. ఒక కథ ఉంది, దానికి ఇతనైతేనే కరెక్టు అని చెప్పేసి అని అనుకుంటే అతని హీరో. ఇప్పుడు కొన్ని సినిమాలలో జంతువులను పెట్టి తీస్తున్నారు, అలా అంత మాత్రమే అది వాళ్ళు కండలు తిరిగి అయ్యని కాదు కదా. సో చేయాలని ఉంది, చేస్తా అంటే ఆల్రెడీ కొన్ని చేశా, కానీ అది రిలీజ్ అయితే బాగుండని చెప్పా. సో వేరే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని అవుతున్నాయి అనుకుంటున్నాం. తప్పేం లేదు, చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో ఆర్ట్ ఫిలిమ్స్ నన్ను అడిగితే తమిళ్లో ఫస్ట్ స్కోపు యాక్టింగ్కి ఇస్తారు. హీరో ఎలా ఉన్నాడు ఏంటి అది ఏం చూడరు. సో అవి ఎంత ఉంటాయి ఆర్ట్ ఫిల్మ్స్ లాగా. సో ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇంకా ముందు రోజుల్లో అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ చాలా రావాలని కోరుకుంటున్నాను. సో దాంట్లో నేను చేయాలి అనుకోవడంలో తప్పు లేదు.